బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తోగట వీధిలో తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో ముగ్గురు మృతి చెందిన ఘటన రాయచోటిలో కలకలం రేపుతుంది. తొగట వీధిలో నివాసం ఉంటున్న రమ అలాగే తనకు ఉన్నటువంటి 2 పిల్లలు సిలిండర్ పేలిన ఘటనలో ప్రమాదానికి గురై మరణించినట్లు తెలుస్తుంది. గ్యాస్ లీకేజీ ద్వారా ప్రమాదం బారిన పడ్డారా లేదంటే మరేమైనా ఇతరత్ర కారణాల రీత్యా అనుమానాస్పదంగా మృతి చెందారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తొగట వీధిలో తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో ముగ్గురు మృతి చెందిన ఘటన రాయచోటిలో కలకలం రేపుతుంది. తొగట వీధిలో నివాసం ఉంటున్న రమ అలాగే తనకున్నటువంటి 2 పిల్లలు సిలిండర్ పేలిన ఘటనలో ప్రమాదానికి గురై మరణించినట్లు తెలుస్తుంది. గ్యాస్ లీకేజీ ద్వారా ప్రమాదం బారిన పడ్డారా లేదంటే మరేమైనా ఇతరత్ర కారణాల రీత్యా అనుమానాస్పదంగా మృతి చెందారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరాలేంటి? అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర ప్రమాదం చోటు చేసిందని చెప్పవాలి. రాయచోటి పట్టణంలోని తొగట వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు మరణించడం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి రమాదేవి, కొడుకు ప్రభు మనోహర్, కూతురు ఎర్రగుడి యశ్విని మృతి చెందింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రమాదేవి భర్త జీవనోపాధి కువైట్ వెళ్ళినట్టు తెలుస్తోంది. శాలిని, ప్రకాష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అదే ఘటనకు సంబంధించి అయితే ఇది లీకేజీ ద్వారా, గ్యాస్ లీకేజీ ద్వారా జరిగినా లేదా ఇతరత్ర కారణాల ద్వారా జరిగిన కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పరామర్శించినట్లు తెలుస్తోంది. శాలిని, థ్యాంక్ యూ ప్రకాష్.